వికారాబాద్ జిల్లాలో ఇవాళ భారీ ధర్నాకు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. అఖిలపక్ష నేతలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరగనుంది. హలో రైతన్న చెలో బోరస్ పేరుతో ఈ ధర్నాన్ని నిర్వహించబోతున్నారు. బోరస్ దగ్గర నేషనల్ హైవేపై 44 పై అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించబోతున్నారు. హైవేను దిగ్బంధించి తమ సమాన్లు కేంద్రానికి తెలిపేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. పత్తి సోయా రైతుల సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ ధర్నా జరగనుంది. అయితే అఖిలపక్ష నేతల ధర్నాకు ఎలాంటి అనుమతి లేదంటున్నారు పోలీసులు. దీంతో ఇవాల్టి ధర్నాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్. రైట్ మాధవి, మరి కాసేపట్లో నేషనల్ హైవే 44 పై రైతు ధర్నా జరగబోతుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో ఈ ధర్నాపై ప్రచారం చేయడంతో పాటు డప్పు చాటింపు కూడా చేశారు. నిన్న మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహించేందుకు రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు కూర్చోబోతున్నారు. సో ప్రధానమైన డిమాండ్స్ పత్తి సోయా రైతులకు సంబంధించిన ఇష్యూస్. పత్తి ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే ప్రస్తుతము సీసీఐ కొనుగోలు చేస్తుంది. దాన్ని 13 క్వింటాలకి పెంచాలన్నది ఒక డిమాండ్. దాంతో పాటు తేమ శాతానికి సంబంధించిన ఆంక్షలు సడించాలని ప్రధానంగా చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు భారీ వర్షాలు మొన్నటి వరకు కూడా, దాంతో పాటు చలి తీవ్రత పెరిగింది. 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద తేమ శాతం ఏ విధంగా 12 వరకు క్యాలిక్యులేట్ చేస్తారన్నది మరో డిమాండ్. దాంతో పాటు కపాస్ కిసాన్ యాప్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో పత్తి కొనుగోలు విషయంలో దానిపైన పూర్తిగా అవగాహన లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ యాప్ సంబంధించి ఆంక్షల్ని తొలగించాలన్నది పత్తి రైతులకు సంబంధించిన ఈ 3 డిమాండ్. దాంతో పాటు సోయా సంబంధించి కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా రంగు మారింది, దాన్ని కొనుగోలు చేయడం లేదు. దాంట్లో కూడా తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. సోయా కూడా కేవలం ఎకరాకి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దాన్ని కూడా 10 క్వింటాలకు పెంచాలన్నది ఒక ప్రధానమైన డిమాండ్. సో ఈ రైతులకు సంబంధించిన సమస్యలపైన ఈ రోజు భారీ ఎత్తున ప్లాన్ చేశారు. సో రైతులు చాలా ప్రాంతాల నుంచి ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. సో పోలీసులు కూడా కొంత ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ధర్నాలో పాల్గొంటే కేసులు అవుతాయి, ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా యువత ఎవరు కూడా ఈ ధర్నాలో పాల్గొనవద్దు అన్నది పోలీసులు నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో కరెక్ట్ గా 10 గంటలకు ధర్నా ప్రారంభిస్తామని అటు రైతులు ఇటు అఖిల పక్షానికి సంబంధించిన నేతలు అయితే ప్రకటించిన పరిస్థితిగా అనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రేమ్ సాగర్.